భద్రం అంటూ భక్తులు సమర్పించే కానుకల డిపాజిట్లపై టీటీడీ దృష్టి, వడ్డీ ఆదాయాన్ని మరింత పెంచే దిశగా ప్రణాళికలు. శ్రీవారి భక్తులు హుండీలో సమర్పించే కానుకల డిపాజిట్లపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. స్వామి సొమ్ముకు భద్రతతో పాటు ఆదాయంపై కూడా శ్రద్ధ వహిస్తోంది. విషయమై నియమించిన ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చేసిన కీలక ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుని గోవిందుడి ఖజానాను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. స్వామివారిని దర్శించుకునే భక్తులు తమ స్థాయిని బట్టి హుండీలో కానుకలు సమర్పించుకుంటారు. హుండీలో నగదుతో పాటు బంగారం, వెండి కూడా అందుతుంది. గతేడాది ఏప్రిల్ నాటికి లెక్కల ప్రకారం వివిధ బ్యాంకుల్లో టీటీడీ బంగారు డిపాజిట్లు 11,329 కేజీల వరకు ఉన్నాయి. వీటి విలువ 8,496 కోట్లు ఉండొచ్చని అంచనా. ఇక నగదు ఫిక్స్డ్ డిపాజిట్లు 18,000 కోట్లకు చేరే. బంగారు నగదు డిపాజిట్ల ద్వారా 2024-25 వార్షిక సంవత్సరానికి 1,253 కోట్ల వడ్డీ లభించిన టీటీడీ బడ్జెట్లోనూ పొందుపరిచింది. ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులో ఉన్న శ్రీవారి డిపాజిట్లపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటి భద్రతపై చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఆరా తీశారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు తిరిగి తీసుకుని ప్రభుత్వ బ్యాంకులో డిపాజిట్లు చేయగలమా, ఇందులో ఇబ్బందులు ఉన్నాయనే అంశాలపై అధ్యయనం చేయాలి. గత ఏడాది నవంబర్లో జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఓన్లీ పాలసీ విధానంపై మాజీ ఎన్నికల కమిషనర్ టీటీడీ ఈవోగాను పనిచేసిన నిమ్మగడ్డ రమేష్తో పాటు ఆర్బీఐ రిటైర్డ్ డిప్యూటీ గవర్నర్ గాంధీ, చెన్నై ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ చైర్మన్ సుందరరాజన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా రిటైర్డ్ ఎండీ రమేష్తో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ గత ఏడాది చివరిలో నివేదిక సమర్పించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని భావిస్తే వడ్డీ రేట్లు కోల్పోవాల్సి వస్తుందని, కొన్ని ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే వడ్డీ తక్కువ కాబట్టి మంచి ఫలితాలు రాకపోవచ్చని కమిటీ పేర్కొంది. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులైనా పబ్లిక్ బ్యాంకులైనా ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్న క్రమంలో భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ చట్టాలు కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని చెప్తున్న అంశాలు ప్రస్తావించింది అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఇంతకంటే నీచమైన వార్త మరొకటి ఉండదేమో. శ్రీవారికి సంబంధించినటువంటి సొమ్ములు ప్రైవేటు బ్యాంకుల్లో పెడితే భద్రమా? ప్రైవేట్ బ్యాంక్ ఆ మధ్యన ఒక బ్యాంక్ ఎత్తైపోతుంటే చిట్ట చివరి నిమిషంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడి ఆ డబ్బులు డిపాజిట్లని వెనక్కి తెప్పించేశాడు. ప్రైవేట్ బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారమే జరుగుతుంది. అక్కడ కనుక అది మూసేస్తే 5 లక్షల రూపాయలు వస్తుంది వెనక్కి. మనం కనుక 100 కోట్లు పెట్టినా సరే అసలు ప్రైవేట్ బ్యాంకులు ఎందుకు పెట్టాలి? ఇంకోటి, స్వామివారికి ఇచ్చినటువంటి డబ్బులు ప్రభుత్వ బ్యాంకుల్లో పెడితే వడ్డీ తగ్గుతుంది. వడ్డీకి ఇప్పుడు ఏమన్నా అర్జెంటుగా మనం ఏమన్నా కంగారు పడుతున్నాం దాన్ని? వడ్డీ లేకపోతే ఏమన్నా ఉందా? 1,200 కోట్ల రూపాయల దాకా పైన వస్తుందని మనం పక్కన చెప్తున్నాం. అంటే ఇది ప్రైవేటు బ్యాంకుల వాళ్ళకి ఇవ్వడం ఇదే జగన్ టైంలో ఇచ్చుంటే కనుక ప్రైవేట్ బ్యాంకులకు దోచి పెడుతున్నాడు, దాంట్లో కమిషన్ తినేస్తున్నారు వాళ్ళు అని రాసుకొచ్చేవాళ్ళు. వాస్తవంగా ప్రైవేట్ బ్యాంకులు అయితే కమిషన్లు ఇస్తాయి ఇట్లాగా భారీ డిపాజిట్లు చేస్తే కనుక. అది వైసీపీ అయ్యి ఉంటే కనుక అట్ట మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమో గోవిందుడి ఖజానా మరింత భద్రం అంతా ఏది ప్రైవేట్ బ్యాంకులకి ఇస్తానంటే. ఇంతకంటే నీచంగా వార్తలు రాసేవాడు ఇంకెవడు భారతదేశంలో ఉండడేమో. ఇంతకంటే నీచంగా కవరింగ్ ఇంకెక్కడా ఉండదేమో. మన భగవంతుడే చూసుకోవాలి ఇట్లాంటి వ్యవహారాలు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.